బ్రష్ చేసేటప్పుడు చిగుళ్ళ నుండి బ్లడ్ వస్తుంది అంటారు. అసలు అలా ఎందుకు వస్తుంది? సో మనకమ్మ ఇండియన్ పాపులేషన్లో చిగుర్ల వ్యాధి అనేది చాలా కామన్ ప్రాబ్లం అంట. అంటే ఒక్కొక్క రీజనల్ ఏరియాస్లో ఒక్కొక్క ప్రాబ్లం, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అందులో మన ఇండియన్ పాపులేషన్స్కి గమ్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట, మన జీన్స్ అలాంటివి. సో ఈ గమ్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, మన పన్ను ఒక ఆల్వియర్ బోన్, ఒక ఎముకలో పన్ను కూర్చుంటుంది అనమాట, దాన్ని ఆల్వియర్ బోన్ అంటాం. సో ఎప్పుడైతే ఈ పాచి అలాంటివి పడతాయి, ఆల్వియర్ బోన్ చుట్టూ మళ్ళీ చిగురు ఏర్పడుతుంది, దాన్ని జింజైవా అంటాం. సో ఎప్పుడైతే ఈ పాచి కానీ డిపాజిట్స్ కానీ మనకి పంటి మీద పడతాయో, మనం ఇందాక చెప్పుకున్నట్టే అవి కెమికల్స్ రిలీజ్ చేస్తాయి. అవి కెమికల్ రిలీజ్ చేసినప్పుడు పంటి మీద ఎఫెక్ట్ అయితే మనకి పళ్ళు పుచ్చిపోతాయి. ఎప్పుడైతే చిగురు మీద ఆ టాక్సిన్స్ పడతాయో, చిగురు నెమ్మదిగా ఇన్ఫెక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఇన్ఫెక్ట్ అవ్వడం తర్వాత స్టార్టింగ్ స్టేజెస్లో ఏముంటుందంటే చిగురు వాపు చూస్తూ ఉంటాము, ఒక టెండర్నెస్ చూస్తుంటాం, దాన్ని జింజవైటిస్ అంటారు. అలాంటి కండిషన్స్లో సింపుల్ క్లీనింగ్ చేసుకొని, ఆ పాచి రిమూవ్ చేసుకొని, చిన్న ఆయింట్మెంట్ అప్లై చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఎప్పుడైతే ఆ స్టేజ్ మనం నెగ్లెక్ట్ చేస్తామో, నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఆ చిగురు నుంచి ఆల్వియర్ బోన్ మీదకి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆల్వియర్ బోన్ ఎప్పుడైతే అటాక్ అవుతుందో నెమ్మదిగా ఆ ఎముక అరగడం మొదలవుతుంది అనమాట. అంటే పంటి చుట్టూ ఉన్న సపోర్ట్ అరగడం స్టార్ట్ అవుతుంది. ఈ కండిషన్స్ జింజవైటిస్. నెక్స్ట్ పంటి చుట్టూ ఉన్న ఎముక అరిగిపోతూ ఉంటుంది. ఇలా అరిగిపోయినప్పుడు ఈ ఆల్వియర్ బోన్ ఎప్పుడైతే కంప్లీట్గా అరిగిపోతుందో, నెమ్మదిగా సపోర్ట్, పంటి చుట్టుకి ఏదైతే సపోర్ట్ ఉందో పిల్లర్స్ లాగా, అవి పోవడం వల్ల పన్ను ఇలా పడిపోతుంది. ఇలాంటి కండిషన్స్లో పళ్ళు బాగున్నా కానీ వాటికి అవే ఊడిపోయి కింద పడిపోతూ ఉంటాయి. సో ఫస్ట్ మనం పాచి అనేది ఎప్పుడు రెగ్యులర్గా క్లియర్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ జింజవైటిస్లో కూడా క్లీన్ చేసుకుని మెయింటైన్ చేయొచ్చు. ఎప్పుడైతే జింజవైటిస్ స్టేజ్ దాటి పెరిడాంటైటిస్, అంటే ఈ ఎముక ఆల్వియర్ బోన్ మీదకి ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వస్తుందో దాన్ని పెరిడాంటైటిస్ అంటారు. ఆ స్టేజ్లో మనం ఇమీడియట్గా కేర్ తీసుకోవాలి. బ్లీడింగ్ ఆఫ్ ద గమ్స్ రావడం, పన్ను కొంచెం లూజ్ అవ్వడం, ఎక్కువగా అయితే పళ్ళు లూజ్ అవ్వడం కూడా చూస్తూ ఉంటాము. ఆ స్టేజ్లో డిపెండ్స్ ఆన్ దాట్ ఫ్లాప్ సర్జరీ చేయించుకోవడం, అవసరమైతే బోన్ గ్రాఫ్టింగ్ మెటీరియల్స్ యూజ్ చేసుకొని ఎముక పోయిన ప్లేసెస్లో ఆర్టిఫిషియల్ బోన్ పెట్టి సర్జరీస్ చేయడం వల్ల కూడా మనం నార్మల్ స్టేజ్కి తీసుకురాగలుగుతాం. సో ఎప్పుడైనా బ్లీడింగ్ వస్తుంది అంటే ఇమీడియట్గా మనం డెంటిస్ట్ని కలిసి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆయింట్మెంట్లు అవి ఉంటాయి, అవి వాడుకొని చిగురు గట్టి పట్టడానికి చేసుకోవాలి.